అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్న కలెక్టర్ గారితో పాటు పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వీసీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేయడము, ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తూ ఉన్నా. ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ, లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ 50 కాలేజెస్లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్, అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా ₹1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety of the total fees కవర్ అవుతుంది. ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు, 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్. కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని, టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత, పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో
అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సీఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఒకసారి ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి. ఈ ఫీజులు చూసినప్పుడు కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 90 lakhs ఫీజు, NYU న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ 51 మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొందరి గురించి చెప్తా ఉన్నా. రూపా అనే నా చెల్లెమ్మకు కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో 89 lakhs కంప్యూటర్ సైన్స్. సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ NYUలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ 89 lakhs. సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 75,87,000. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ 70 lakhs ఫీజు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ యానాబర్లో మరియం సీట్ వచ్చింది, 67,50,000. అంటే ఇంకా 51 మంది పేర్లు ఇలాగే ఉన్నాయి. ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడ అప్పులు చేయాలి, ఎంత అప్పులు చేయాలి, చేస్తే ఎలా రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం, అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ సాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి 8 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి, అంటే పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా కవర్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా ఇదొక బూన్ కింద, ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను.